బాధ వచ్చిందని మనం ఇంట్లో ఉంటే మన బాధ పోతున్నటువంటి వాళ్ళు. మనకు బాధ వచ్చినప్పుడు మనం యేసుక్రీస్తుతో పంచుకొని జీవిస్తున్నప్పుడు మన బాధ దేవుడు తీసేస్తానంటున్నాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము బాధ కలిగినప్పుడు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేయాలి. కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పరిశుద్ధ వాక్యమును మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దావీదు దేవుని యొక్క వాక్యములో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆపత్కాలమున నీవు నన్ను మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అంటున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని ప్రార్థిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సహోదరి సహోదరుడా నీవైనా ఉండొచ్చు. దేవుని మందిరానికి రాకుండా దేవుని వాక్యమును కానీ దేవుని యొక్క ప్రార్థన కానీ దేవుని యొక్క మందిరంలో కానీ నిర్లక్ష్యం చేసి బయట జీవిస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలైనా ఉండొచ్చు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, ఆపత్కాలమున నీవు ఆయనకు మొరపెట్టుము. ఆయనకి నీవు ఎప్పుడైతే ఆపత్కాలంలో మొరపెడుతుంటావో ఆయన ఏం చేస్తాడంట, నిన్ను ఆ కష్టముల నుంచి విడిపిస్తాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడంట, అది దేవునిలో దావీదు చూశాడు కాబట్టి ఆయన ఏమంటే, నాకు ఆపద వచ్చినప్పుడు నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాను, నా కష్టం వచ్చినప్పుడు నేను నా కష్టమును దేవుడితో పంచుకున్నాను కాబట్టి నా ఆపదలన్నిటిలో దేవుడు నాకు తోడుగా ఉండి నా ఆపదల నుంచి నన్ను విడిపించి రక్షించాడు. కాబట్టి ఈరోజు నా యేసయ్య సన్నిధిలో నేను ఇంత ఆనందంగా జీవిస్తున్నానని ఈరోజు ఈ మాట మనతో మాట్లాడుతా ఉన్నాను. అందుకనే దేవుని యొక్క బిడ్డలారా, మనము కూడా దేవుని నమ్ముతున్నటువంటి బిడ్డలమై ఉన్నాము కాబట్టి ఆపత్కాలమున నీవు దేవుని సన్నిధికి వచ్చి నీకున్నటువంటి కష్టాన్ని నువ్వు దేవునితో పంచుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ కష్టముల నుంచి నిన్ను విడిపించేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గరికి కొంత 2 వారాల కింద ఒక మనిషి వచ్చాడు. అయ్యా, వర్షకాలము మరి ప్రభుత్వం మారి నుంచి చాలా కష్టాలు ఇబ్బంది. నా దగ్గర ఒక రూలర్ ఉన్నది, రోడ్ల మీద తిప్పేది, కానీ పని లేక ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి తిరిగి నా పని ప్రారంభమయ్యేటట్లు మీరు ప్రార్థన చేయండి సార్ అని ప్రార్థన చేయించుకోండి. పోయిన మధ్య రాలేదు. ఏంటన్నా ఈ వారం గుడికి రాలేమంటే, నువ్వు ప్రార్థన చేసిన తెల్లారి నాకు పని దొరికింది సార్, ఆ రోజు నడపడికి పోయినా రాలేదు అన్నాడు మొన్న. హల్లెలూయా. అంటే మనం మనుషులలో నేను ఒక మాట ఎందుకు అంటున్నానంటే, ఆపద వచ్చినప్పుడు దేవుడిని మనం పెట్టినప్పుడు ఆ ఆపదలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. విడిపించిన తర్వాత ఏం చేస్తున్నాము, విడిపించిన తర్వాత ఇంకా పని గురించి ఆలోచిస్తున్నాం, కానీ దేవుడు పనిచ్చినటువంటి దేవుని మర్చిపోయే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకని దేవుని వాక్యం వింటుంటే మన జీవితంలో మనం ఏం చేయాలంటే, దేవుడు నిన్ను ఆపద కాలంలో నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు నీకున్నటువంటి ఆపదలో నుంచి నిన్ను విడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి విడిపించే దేవుని మరొక నువ్వు ప్రార్థన చేయాలి. నిన్ను రక్షిస్తున్నటువంటి దేవుని, నిన్ను కాపాడుతున్నటువంటి దేవుని నువ్వు మరొక నువ్వు ప్రార్థించినప్పుడు ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములతో నిన్ను నింపుతా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలను దేవుడు ఎన్నడూ విడువడు పెట్టినట్టున్నాడు. ఆయనను ఆరాధించి ఆయనను మహిమపరిచి ఆయన సన్నిధిలో జీవించినటువంటి దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము కష్టాల్లో సాతానుడు అనేటటువంటి వాడు మనల్ని శోధనలో పడేసి మనల్ని ఇబ్బందులు పాలు చేసినా, ఏ దేవుడైతే నీకు నమ్మకమైనటువంటి వాడు, ఏ దేవుడైతే నిన్ను రక్షిస్తానని నీవు నమ్ముతున్నావో ఆ దేవుడు తప్పకుండా నీ ప్రార్థనని నిన్ను కాపాడుతున్నాడు. ఎందుకంటే నీకున్నటువంటి ఆపదను నువ్వు ఏం చేస్తే దేవుడితో చెప్పుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీకి కష్టం వచ్చింది. చూడండి, దేవుడి యొక్క వాక్యం 2వ రాజులు 4వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజులు. ఇప్పుడు ఈ ఆపత్కాలంలో
ఉన్న కష్టకాలంలో దేవుడు ఏ మేలు చేశాడు, ఎందుకు చేశాడు, మరి అప్పకాలంలో మనం కూడా అలా ఉంటే మనం కూడా మేలు చేస్తాడా చేయడానికి దాని విషయంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవండి 2వ రాజులు 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకటి భార్య, నీ దాసుడనైనా నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవాయందు, చూడండి భార్య, అతడు యెహోవాయందు ఏం కలిగినటువంటి వాడన్నా భాగ్యాలు. ఇప్పుడు మనమందరం ఎవరెందుకు భక్తి కలిగి వచ్చాము ఇక్కడికి? చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడు? యేసయ్య దేవుడు నిన్ను కాపాడుతాడని భక్తి కలిగి మనం ఇక్కడికి వచ్చాం. దేవుడు అక్కడ ఇక్కడ ఏమంటే ఈ యొక్క మనుషుడు కూడా యెహోవాయందు భయభక్తులు కలిగి దేవుని పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి ఆ దేవాలయంలో ధూపం వేసి ఆ దేవాలయంలో పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఏమైపోయాడు? ఒక రోజు చచ్చిపోయాడు. ఆయన ప్రతి దినము దేవునితో సాహసము చేసేవాడు, ప్రతి దినము తన దేవునితో ఆరాధించేటటువంటి వాడు. ఒక రోజు తనకు బలహీనమైనటువంటి స్థితిని బట్టి ఆయన ఏం చేశాడంటే చనిపోయాడు. బాగా చనిపోయిన తర్వాత చనిపోయాడు. మరి యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వాడు చనిపోయినప్పుడు సమాజంలో చాలా ఇతరులు వస్తున్నటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వ్యక్తి చనిపోయాడో తన భార్య, తనకి ఇచ్చినటువంటి ఇద్దరు పిల్లలు ఏమైపోయారు? అనాథలు అయ్యారు. ఎప్పుడైతే వీళ్ళు అనాథలు అయ్యారో ఈ అనాథలైనటువంటి ఆ యొక్క దుఃఖంలో మునిగున్నటువంటి ఆ స్త్రీ విషయంలో మీరు చూడండి. ఇంట్లో తినడానికి అన్నం లేదు, తినడానికి లేవు, బిడ్డలకు వండి పెట్టడానికి ఏమీ లేదు. ఏం చేయని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఆ బ్రతుకుతున్నటువంటి దినాల్లో తన భర్త దేవుని సేవ చేసి ఆ యొక్క పిల్లలను తన భార్యను పోషించి ఆ యొక్క జీవితాన్ని కొనసాగించాడు. మధ్యాంతరంలో తన భర్తను కోల్పోయినటువంటి ఈ స్త్రీ జీవితం ఎలాగైపోయిందంటే ఆమెకి వెనుక మన వంట చూడండి. ఒకసారి మన ఇంటికి దిక్కుగా ఉన్నటువంటి వారిని కోల్పోయినప్పుడు మొదట భార్య ఎంత గోయ, మొదట గోయ ఎంత భార్య ఏదో ఒకటి అంటాం. అదే గోయ. అలాంటి పరిస్థితి అయిపోయింది ఆమె పరిస్థితి. అలాగా పరిస్థితి అయినటువంటి సందర్భంలో ఆయనకి ఏమి అర్థం కావట్లేదు. ఎలాగ నా బిడ్డలను పోషించుకోవాలి, నా భర్త బ్రతుకున్న రోజులు ఏనాడు నాకు పనికి తోలియలేకపోయి ఇప్పుడు నా పిల్లలను ఎలా పోషించుకోవాలని ఆమె దుఃఖంలో ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక పిడుగులా వచ్చి పడేది వారి ఇంటి మీద. ఏమనంటే ఆ భర్త బ్రతుకున్నప్పుడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక వ్యక్తి దగ్గర అప్పు తెచ్చాడు. ఆ అప్పు తెచ్చినటువంటి వ్యక్తి వచ్చి ఏమంటాడంటే, అయ్యా అమ్మా, నీ భర్త బ్రతుకున్నప్పుడు నా దగ్గర అప్పు తీసుకొచ్చాడు, కాబట్టి మరి నువ్వు నా అప్పును తీరిస్తే నా అప్పు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానంటే ఆమె భర్తను కోల్పోయిన పుట్టిన దుఃఖంలో ఉండి తన పిల్లలకు పెట్టే స్థితిలో లేనటువంటి బాధలో ఉన్నప్పుడు నా అప్పు తీర్చండి ఆయన వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలా బాధ, చాలా కష్టము, చాలా ఇబ్బంది. ఆమె ఎంతగానో దిగులు పడి ఆమె ముందే బాధ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ అప్పుల వాడు వచ్చి అప్పు అడిగాడో ఆమె కన్నుల్లో నీళ్ళు ఆగిపోకుండా కారిపోతా ఉన్నాయి. అయ్యో, అప్పు తీర్చడానికే కాదు కానీ నేను తినడానికే నాకు తిండి లేదంటే ఈ అప్పుల వాడు వచ్చినా అప్పులు అడుగుతున్నాడు. అప్పులందరంటే అయ్యా నా దగ్గర నా పిల్లలకు పెట్టడానికి అన్నమే లేదు, కాబట్టి నేను నీ అప్పు ఎలా తీరుస్తానంటే, ఓకే నువ్వు అప్పు తీర్చవా, అప్పు తీర్చవు, నీ పిల్లలకు తినడానికి తిండి లేదంటున్నావు కాబట్టి నీ పిల్లలకు నేను తిండి పెట్టి నా అప్పు తీరేంత వరకు నీ ఇద్దరు పిల్లలను నా దగ్గర జీతము పెట్టుకుంటాను. హల్లెలూయా. ఎంత ఎంత వేదన చూడండి. ఒక భర్తను కోల్పోయినటువంటి బాధలో ఉంటే తనకు పిల్లలను, కోడి పిల్లలను ఇచ్చినట్టు ఇద్దరు పిల్లలను గారాభంగా పెంచుకున్నటువంటి పిల్లలను పనికి తీసుకొని పోయి తన దగ్గర జీతం పెట్టుకుంటానన్నప్పుడు ఆ యొక్క తల్లి హృదయం ఎంత క్షీణించిపోయిందో ఆలోచన చేసుకుంటాం. ఎంత ఆపదలో ఉంది, ఎంత కష్టములో ఉంది, ఎన్ని ఇబ్బందులతో ఎన్ని సమస్యలతో బాధపడుతుందో ఆలోచన చేసుకుంటాం. ఆ ఆపదలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆమెకి ఏది దోషం లేదు. ఇద్దరు పిల్లలను తీసుకొని పోతాను, నా దగ్గర జీతాన్ని పెట్టుకుంటాను అన్నప్పుడు అది చాలా బాగా ఏం చేసిందంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క సేవకుడితో చెప్పుకున్నారు. హల్లెలూయా.
అయ్యా నా భర్త బ్రతుకున్నప్పుడు నా పిల్లలను కిందాల నడుస్తులని మీద నడిపించారు. మరి అలాంటి పిల్లలను ఈరోజు ఆ యొక్క అప్పుల వాడు వచ్చి తీసుకొని పోతానంటున్నాడు. నా పిల్లలను నాకు దూరం చేసి తీసుకొని పోతానంటే ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదయ్యా. నాకు నా భర్త చనిపోయిండు, నేను కూడా చనిపోతే బాగుండేనేమో అనుకుంటున్నానయ్యా అని తనకున్న బాధంతా ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన అన్నాడమ్మా, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? హల్లెలూయా. నన్ను ఏం చేయమంటావు ఆయన అన్నప్పుడు ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలారా ఏం చేయను, నా భర్త దేవుని సేవ చేశాను కాబట్టి ఆ దేవుడే నాకు దారి చూపాలని నీ దగ్గరకు వచ్చాను, నీవేదన్నా నాకు సాయం చేస్తావని నీ దగ్గరకు వచ్చానని ఆపత్కాలంలో ఆమె దేవుని సన్నిధికి వచ్చి దేవుడి సేవకుడితో తనకున్న కష్టాన్ని చెప్పింది. ఎప్పుడైతే తనకున్న కష్టాన్ని చెప్పిందో, ఎప్పుడైతే తనకున్నటువంటి కష్టం గురించి ఆ యొక్క ప్రవక్తకు చెప్పిందో, అప్పుడు ఆయన ఏమన్నాడంటే నీ దగ్గర ఏమన్నా ఉన్నదంటే నా దగ్గర ఏది లేదంటే అన్ని అయిపోయి ఒక పాత్రలో అడుగు కొంచెం నూనె మాత్రమే ఉంటుంది. సరే అడుగు కొంచెం నూనె ఉన్నది అంటున్నావు కాబట్టి నీవును నీ పిల్లలను నీ ఇంట్లో కూర్చొని నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వారి దగ్గర ఉన్నటువంటి పాత్రలన్నీ తెచ్చి పెట్టుకోండి, నేను మీకు చెప్తానన్నది. ఆ యొక్క స్త్రీ తన బిడ్డలను తీసుకొని పోయి ఇంటి పక్కన ఉన్నటువంటి వారి దగ్గర ఉన్న పాత్రలన్నీ తీసుకొని ఇంట్లో కూర్చొని ఆ ప్రవక్త చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. తను తన పిల్లలు మోకరించి ప్రార్థన చేసి ఆ యొక్క ప్రవక్త చెప్పిన మాట ప్రకారం ఏమనంటే ప్రవక్త, ఇదిగో ఈ పాత్రలో ఉన్నటువంటి నూనెను నేను ప్రార్థించాను, ఈ పాత్రలో ఉన్నటువంటి నూనెను ఆ ఖాళీ పాత్రలు అన్నింటిలో పోయమన్నారు. మనమైతే ఏం చేస్తామంటే కుండను చూస్తాము, అడుగుకున్న నూనెను చూస్తాం. హల్లెలూయా. ఏం చేస్తాము మనం అమ్మాలకు ఇంతేనున్నది నూనె కుండాలంటే ఆడిపోతుంది అంటే అడుగుకు కొంచెమే ఉన్నది కదా, ఈ కుండలన్నీ నిండాలంటే ఎలా నిండుతుందని ఆలోచనలో పడిపోయి అవిశ్వాసంలో పడిపోయి జీవిస్తుంటాం. కానీ ఆమె మాత్రం ఎవరందు విశ్వాసం వచ్చింది? దేవుని యందు విశ్వాసం వచ్చి నా ప్రవక్త చెప్పినటువంటి మాటలు నేను వినాలని ఆ పాత్రను తీసుకొని తాను తెచ్చిన పాత్రలన్నిటిలో పోయేగా ఆ పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత మళ్ళీ అడిగాడమ్మా, ఇంకా నీ అప్పుడు తీరకుంటే ఇంకెవరి దగ్గర ఖాళీగా ఉండే పాత్రలు తెచ్చుకుంటే అందరితో తెచ్చుకున్నాడే, వాళ్ళ దగ్గర పాత్రలు ఎవరి దగ్గర పాత్రలు లేవయ్యేసరికి సరే ఇప్పుడు నేను ఈ నూనె నమ్మేసుకొని మీ అప్పులు తీసుకొని మీరు దేవుని మహిమపరుస్తూ మీ పిల్లలను మీరు బ్రతికించుకుందని ఆయన మాట్లాడినట్టు చూస్తాను. ఎందుకు ఈరోజు ఈ విధవరాల గురించి నేను మాట్లాడుతున్నానంటే ఆపదల్లో భర్తను కోల్పోయి బీద పరిస్థితిలో తన పిల్లలను కోల్పోయే పరిస్థితి ఆమెకు వచ్చింది కాబట్టి ఆపత్కాలమున దేవుని సన్నిధికి వచ్చి దేవుని మొరపెట్టగా దేవుడు ఏం చేశాడు? ఆమెకున్న కష్టాన్ని తీసుకెళ్ళి ఈ రోజు నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, సహోదరి సహోదరులు, నీవు నేను దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, రోగంతో ఉన్నావా, అనారోగ్యంతో బాధపడుచున్నావా, ఏ కష్టంతో ఉండి బాధపడుచున్నావో ఆ బాధను యేసయ్యతో నీవు దేవుని సన్నిధిలో పంచుకొని నెలలా ఆ బాధలో నుంచి నేను దేవుడు దూరం చేయరుగా కష్టపడుతున్నా. దేవుడి యొక్క బిడ్డలారా, నిజమే ప్రభువా, ఆపత్కాలమున దావీదు నిన్ను మొరపెట్టగా దావీదుకు విషయం నుంచి రక్షించి ఉన్నావు. ఆపత్కాలమున ఈ విధవరాలు నీకు మొరపెట్టగా తన బిడ్డలను తన కుటుంబాన్ని రక్షించి తన అప్పుల బారి నుంచి విడిపించావు. మరి మాకున్న కష్టాల నుంచి మమ్మల్ని కూడా విడిపించమని నువ్వు దేవుడిని ప్రార్థించిన దేవుడిని అధ్యాయం 17వ వచనం దేవుని వాక్యం చూడండి. కీర్తనలు 50వ అధ్యాయము 26వ అధ్యాయము 17వ వచనం చదవాలి. కీర్తనలు 86:17 చదవాలి. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమునకు నాకు బోధింపు, నీ నామముకు భయపడినట్లు నా హృదయమునకు
చూడండి, ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తనలు 86వ అధ్యాయం 17వ వచనం, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైనటువంటి ఆనవాలు నాకు కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చూడండి, ఆలోచన నేను చెప్తాను వినడం. మనం అందరం ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాము? మీరు మాట్లాడాలి నాతో. కాదికి చూడాలి. ఎవరి దగ్గరకు వచ్చాము? మనము యేసయ్య దగ్గరికి వచ్చాము. ఇప్పుడు యేసయ్యను నమ్మినటువంటి నీ జీవితంలో నీ బాధలు కలిగినప్పుడు, నీ కష్టాలు కలిగినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నీ పగవారు బాగా నీ పగవారు ఏం చేస్తారంటే దేవుడా దేవుడా అని వారం గుడికి పోతావు కదా, బాగైంది. ఏమైంది? బాగైంది. మనం కష్టంలో ఉన్నటువంటి సందర్భంలో మన పగవారు చూసి ఎగతాళి ఇక్కడ జరిగింది. అది ఆ స్త్రీ జీవితంలో తన భర్త బ్రతికినంత కాలం దేవుని పరిచర్య చేశాడు. చచ్చిపోయిన తర్వాత తన పక్క వారంతా కూడా తనను చూసి ఏమంటున్నారంటే నీ దేవుడు అన్నాడమ్మా, చచ్చిపోయాడు, నీ భర్త నీకు ఏం మిగిలిచ్చాడు, ఇక్కడ బాగా జరిగింది నీకు అన్నాడు. హల్లెలూయా. కానీ తనను నమ్మినటువంటి యేసయ్య విడిచిపెట్టాడు ఆమెను. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ లోకంలో నిన్ను ఎవరో అవమానపరిచారని కానీ, ఈ లోకంలో ఎవరో నిన్ను సరిగా చూడట్లేదు కానీ, యెహోవానే నాకు సహాయుడై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారిని చూసి సిగ్గుపడినట్టు శుభకరమైనటువంటి అనువాలు నాకు కనపరచు. హల్లెలూయా. ఏం చేయాలంట? నిన్ను నమ్మినటువంటి నా జీవితంలో, హల్లెలూయా, నిన్ను నమ్మినటువంటి నా జీవితంలో నేను సిగ్గుపడనట్టు నా ప్రభువా, నిన్ను నమ్మినటువంటి నా జీవితంలో నేను అవమానపరచబడనట్టు నా ప్రభువా, నేను శుభకరమైనటువంటి కార్యములు నా ఇంట్లో చేసుకున్నట్టు. హల్లెలూయా. ఏ కార్యములు? శుభకరమైనటువంటి కార్యములు, మంచి కార్యములు చేసుకోండి. హల్లెలూయా. నేను ఒకసారి చాలా సంతోషిస్తాను. దేవుని నమ్మిన కుటుంబాల్లో సంతోషం ఎలా ఉంటుందంటే, దేవుని మీద విశ్వాసం వచ్చినటువంటి కుటుంబంలో ఆనందం ఎలా ఉంటుందంటే, నేను ఒకసారి నేను చాలా సందర్భంలో నేను ఇంటికాడ ఉన్నప్పుడు కూడా సైలెంట్ కుటుంబం గురించి నేను ఆలోచన చేసుకుంటాను. హల్లెలూయా. పైసలు ఖర్చు అవుతున్నాయి కానీ ఒకటేంటో ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఎప్పుడైతే దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో ఉంటామో, దేవుడు దుఃఖములో నుంచి ఆపదలో నుంచి మనల్ని విడిపించి శుభకరమైనటువంటి కార్యములను నీ కుటుంబంలో కనబరచడానికి దేవుడు సహాయకుడు ఉంటాడు. అందుకని శుభకరమైనటువంటి కార్యములు అనగా నీ కుటుంబంలో మంచి జరగాలన్నా, నీ కుటుంబంలో మంచి జీవితంలో నువ్వు జీవించాలన్నా, నీ పగవారి ఎదుట నువ్వు సిగ్గుపడకుండా నువ్వు బ్రతకాలన్నా, నువ్వు మొట్టమొదటిగా ఎవరితో సాహసం కలిగి జీవించాలి? యేసుక్రీస్తు సాహసం కలిగి ఆయనను మహిమపరిచినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉంటాడు, దేవుడు నిన్ను దీవిస్తా ఉంటాడు. అందుకని దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము ఆపద వచ్చినప్పుడు దేవుని దూషించకూడదు, కష్టం వచ్చినప్పుడు దేవుని దూషించకూడదు. మనం ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు యాకోబు పత్రిక 5వ అధ్యాయము, ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం దేవునికి వాక్యం చూసుకుందాం. ఓపికను సహించిన వారిని ధన్యులను కొంచున్నారు కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయనను ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం మొట్టమొదటిగా ఉండాలంటే సహనం ఉండాలంట. ఏముండాలంట? సహనం అంటే ఓపిక. ఏముండాలంట? మనము ఓపిక. ఓపిక లేకపోతే మనం ఏమి సాధించలేకపోయినటువంటి వాళ్ళు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు యోబుతో ఈ మాట, యోబు మాట్లాడుతున్న మాట లేదు, యోబుని గురించి నీకు నాకు చూపిస్తున్నాడు. ఏమంటే యోబు దేవుని యందు వాక్యమునందు విశ్వాసం కలిగి జీవించాడు కాబట్టి, యోబు సహనం కలిగి ఆయన జీవించాడు, ఓపికతో ఉన్నాడు కాబట్టి దేవుడు యోబును ఆశీర్వదించాడు. అందుకని ఈ రోజు దేవుని వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులు, మన జీవితంలో కూడా మనం ఓపిక కలిగినటువంటి వారమై ఉండాలి. నిజమే కదా ప్రభువా, ఓపిక నశించిపోయి భార్య ఏమన్నది? పనికి మాలినోడా, యోబు కంటే తన భార్య పనికి మాలినోడా, మూర్ఖుడా, నీవు ఇంకా దేవుడా దేవుడు అంటున్నావు, ఉన్నాయన్ని
కుటుంబాన్ని సత్యనాశ చేసిన ఆ దేవుడు ఇంకా దేవుడు అంటున్నావు. ఆ దేవుడిని దూషించి ఆ బుద్ధిలో నుంచి బయటికి రాని తన భర్తను అనరాని మాటలు మాట్లాడి తనను అవమానపరచబడే మాటలు మాట్లాడిన ఆ దేవుని నామమును మాత్రం యోగు దూషించలేడు. ఒక మాట ఆయనను ఆయన భార్యను ఏమన్నాడు, ఇచ్చినప్పుడు అన్ని ఇచ్చినప్పుడేమో దేవుడు మంచోడా, ఇప్పుడు అన్ని పోయిన తర్వాత దేవుడు చెడ్డోడా. ఏమి నేను వచ్చినప్పుడు తీసుకుని రాలేదు, నేను పోయేటప్పుడు ఏమి కూడా తీసుకోను. అన్ని ఆయన ఇచ్చాడు, అన్ని ఆయననే తీసుకున్నాడు. నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, ఇది మంచిది కాదని యోగు సహనము దేవుడు పరీక్షించాడు. కాబట్టి ఆ ఓపికను బట్టి దేవుడు ఏం చేశాడు, 1కి 2 సంగతి చేశాడు. అందుకని మనం ఇక్కడ ఏం చెప్తున్నట్టే, యోగుకు ఆపద వచ్చింది. ఆపద వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? విధవరాలకు ఆపద వచ్చింది. ఆపద వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టిందా? దావీదుకు ఆపద వచ్చింది. దావీదు ఆపద వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. అందుకని ఈ రోజు వాక్యం ఉన్నటువంటి మన జీవితంలో కూడా నీ కష్టములు, నువ్వు చదువుకుంటే మార్పులు తక్కువచ్చినప్పుడు రావచ్చు, లేకపోతే నీ పంట పొలంలో పనిచేసినప్పుడు నీ పంట దిగుబడి తక్కువై ఉండొచ్చు. కానీ సహనము కలిగి జీవించుకుంటున్నాడు. ఈ రోజు నీకు లేదని బాధపడుతున్నావు, ఒక రోజు దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని నీ విశ్వసించినప్పుడు దేవుడి నువ్వు కొనుక్కుంటావని మాకు. అందుకని దేవుడి యొక్క బిడ్డలాగా మనం యోగుని నిదర్శనం తీసుకోవాలి. నిజమే ప్రభువా, సారసుడు ఏమంటాడు, సహించిన వారు ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోగు యొక్క సహనం గురించి వింటిరి, అయితే ఎంతో చాలి కనికరం గలవాడని మీరు తెలుసుకోవాలి. యోగు మంచోడా చెడ్డోడా? మీరు చెప్పాలి, మంచోడా చెడ్డోడా? మంచోడు. యూదు దేశములో ఆయనంత యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఆ యూదు దేశంలో ఆయనంత మంచివాడు లేనే లేడని మనం వాక్యంలో వింటున్నాం. అంతటి మంచివాడికే కష్టం వచ్చినప్పుడు మనం ఎంతటి వారము? కాబట్టి మన కష్టాలలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడంటాడు. కాబట్టి ఆ విడిపించే దేవుడిని మనం మొరబెట్టి ఆయనను మహిమపరిచినప్పుడు మనం ఆశీర్వదింపబడుతున్నాం. హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 20వ వచనం. విలువ గల దానిని చదువు. యెషయా గ్రంథము 40:29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయననే, శక్తిహీనులకు బలవృద్ధి కలగజేయువాడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు అయిపోయింది, ముగించేస్తా. పరిశుద్ధ గ్రంథములో సొమ్మసిల్లిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరి పేరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సొమ్మసిల్లిన వారు చెప్పండి. ప్రపంచంలో ఈ భూప్రపంచం అంతట్లో అందరికంటే జ్ఞానం ఎవరికిచ్చాడు దేవుడు? వెరీ గుడ్, ఇది బాగా. ఈ ప్రపంచంలో అందరికంటే బలం ఎవరికి ఎక్కించాడు దేవుడు? ఈయననే సొమ్మసిల్లిపోయాడు. ఎవరు సొమ్మసిల్లిపోయాడు? సొల్లిపోయినా లేదా? ఎప్పుడు సొమ్మసిల్లిపోయాడు? దేవుని యొక్క ఆత్మను కోల్పోయినటువంటి అనంతరములో గడ్డి పిడకను కూడా పీగడానికి శాతకాలేదు సాంసను. బలాదులు బలమైనటువంటి వాడు ప్రపంచంలో ఆయన కంటే బలమైనటువంటి వాడు ఎవరు లేడు. కానీ పాపమునకు లోబడి ఆయన చేసినటువంటి పాపమును బట్టి సొమ్మసిల్లిపోయి ఆ 2 గోడలకు తన చేతులు గొలుసుతో బిగించి కట్టేసినటువంటి సందర్భములో, సొమ్మసిల్లినటువంటి సమయములో సాంసను దేవుడికి మొరపెట్టగా దేవుడు తిరిగి సాంసనుకు మళ్ళీ ఇచ్చాడు, బలమిచ్చాడు. మన జీవితంలో కూడా సొమ్మసిల్లి చదవండి, మరొకసారి ఆ వాక్యాలు చదవండి. సొమ్మసిల్లిన వారికి ఏమిస్తాడంటారా? బలమిస్తాడు. ఆయనే శక్తిహీనులకు ఏం చేస్తాడంట? బలాభివృద్ధి లేని వారికి దేవుడు కలగజేస్తాడంటున్నాడు. సొమ్మసిల్లించినటువంటి మన వారు సొమ్మసిల్లు వేళలో
ఆదరణ నీకిచ్చును, కాలు మేఘములపై కరుణగల శ్రీ యేసు రమ్మనుచున్నాడు. ఏడికి రమ్మంటున్నాడు ఆయన? యేసయ్య సన్నిధికి నిన్ను రమ్మంటున్నాడు. సొమ్మసిరినటువంటి వేళలో నేను ఏం చేస్తానంటున్నాడు? నిన్ను ఆ సొమ్మసిరినటువంటి నీ ప్రాణాన్ని ఆయన ఆనందభరితముగా ఆరోగ్యముగా నేను చూస్తాను. అందుకని సొమ్మసిల్చున్నటువంటి నీ జీవితంలో, నీ సంసార జీవితంలో, నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె విషయంలో, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీవు కుటుంబంలో సొమ్మసిల్లిపోతున్నావేమో, ఆ యేసయ్య దగ్గరికి వచ్చి నీ కుటుంబం కోసం నువ్వు కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆదరణ ఇస్తాడు. ఆ ఆదరణ దేవుడు నీకు కలుగజేయాలంటే, ఆ ఆదరణ దేవుడు నిన్ను అందించి కాపాడాలంటే నువ్వు యేసుక్రీస్తుతో సంబంధం కలిగి నువ్వు ఆయనను మహిమపరిచినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటాడు. సొమ్మసిల్లు వారికి బలం ఇస్తాడు. ఆయన శక్తిహీనులను బలవృద్ధి పలకరించేవాడు ఆయన. అందుకని బాలులు సొమ్మసిల్లుదురు, ఆలయమందు యవనస్తులు తప్పక కీలుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువాడు ఏమనుకున్నారంట? నూతన బలమును పొందుతారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినటువంటి వాళ్ళు ఏం పొందుకుంటామంటాడు యేసుక్రీస్తు ప్రభువారు? నూతన బలమును పొందుకుంటారు. అంటే మళ్ళీ మీకు వారానికి పొరుగును పనిచేయడానికి కానీ మనం జీవించడానికి కావాల్సిన బలాన్ని దేవుడు ఇస్తాను. వాడు దేవుడు నూతన బలము నీకు ఇస్తానన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మహిమపరచకుండా ఎందుకు నువ్వు నీ జీవితాన్ని పాలిస్తావు? దేవుని నమ్మినటువంటి వాళ్ళు చాలా మంది దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రార్థన అంటే, దేవుని మందిరం అంటే భయం లేకుండా పోతున్నాం. అందుకని మనం ఈ కష్టం వచ్చినప్పుడు, ఈ బాధ వచ్చినప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే, నేను యేసయ్యను నమ్ముతున్నాను కానీ నాకు నేను చేసే ప్రార్థన వలన, నేను చేస్తున్నటువంటి ఈ క్రియల వలనే నా ప్రార్థన యేసయ్య చేరలేమని నువ్వు విశ్వాసం ప్రార్థించిన కదా, ఆయన నూతన బలమును నీకు ఇచ్చి నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈ మాటలకు దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్.